ఇంకా పురుషులకు కూడా ఇంకా బస్ బస్సులో వెళ్ళి అయితే డైరెక్ట్ గా ఎక్కి కూర్చుని వెళ్ళిపోవడమే. ఇంకెవరైనా కాకపోతే అందరూ ఒకడి మీద ఒకటి ఎక్కి కూర్చోవాలి. ఇప్పుడు మహిళల ఉన్న వల్ల బస్సు. అట్లాగే జరుగుతుంది కదా, ఖాళీలు లేక అవును ఆ మహిళలే తిప్పలు పడుతున్నారు, ఆటోలు అందుకు ఎక్కుతున్నారు వాళ్ళు. ఇప్పటికే కొట్టు చేస్తున్నారు బస్సుల్లో, అదే ఇంకా కొట్టుకుంటారు. రాబోయేటటువంటి రోజుల్లో వ్యవస్థలు ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే ముందు ఓట్లు వేయించుకోవాలి కాబట్టి ఏదైనా హామీ అన్నటువంటి రూట్లో వెళ్ళిపోతున్నారు. అందులో బీజేపీ కూడా తప్పలేదు, నిజంగా అంటే రాజకీయంగానే చేయక తప్పదు అనుకున్నట్టు. దీని వల్ల డెవలప్మెంట్ ఆగిపోదా? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇలా వచ్చేస్తే తప్పదు. కరెక్ట్, అది మీరు అన్నది కరెక్ట్. మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు డబ్బులు లేవు అంటున్నారు? ఆయన జగన్ ఇచ్చిన పథకాలలో దాదాపుగా 40% తీసేస్తేనే ఇక్కడ డబ్బులు లేవు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు తినడం వలన జరుగుతుంది అది. అక్కడ కార్యకర్తలు తినకపోతే కనుక డబ్బులు ఉండొచ్చు, అది జగన్ చూపించాడు. కానీ జగన్ ఎందుకు రోడ్లు వేయలేకపోయాడు? డబ్బులు లేకనే కదా. జగన్ ఇల్లు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? డబ్బులు లేకనే కదా. డబ్బులు తీసుకున్న జనం ఓట్లేసారు అతనికి, వేయలేదు కదా. కాబట్టి ఓట్లు దీని వల్ల రావు, కానీ వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ ఇవి తీస్తే మాత్రం పోతాయి. ఇప్పుడు ఉచిత బస్సు తీయమనండి, మేము రేపు ఎన్నికల్లో ఉచిత బస్సు తీసేస్తామని దమ్ముంటే హామీ ఇవ్వనండి. కర్ణాటకలో గాని తెలంగాణలో గాని ఇవ్వదు. అదే ఎక్కడైనా సరే ఒక్కసారి ఉచితాన్ని అలవాటు చేశాక ఎట్లా చెడగొట్టాలంటే, ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా చెడగొడుతున్నారు అట్లా